వెల్కమ్ టు బిగ్ సినిమా. మోహన్ లాల్ టైటిల్ రోల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఆశ్వీరాజ్ సినిమాస్ ప్రైమ్లీ బ్యానర్స్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సుభాస్కరన్, యాంటోనీ పేరుంబవర్ నిర్మిస్తున్న భారీ చిత్రం L2 ఎంపురాన్ మార్చి 27న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా మూవీ గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా కోయంబత్తూరులో ఘనంగా మూవీ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. So much to the Science College of Arts and Engineering, the faculties, management, students. Thank you so much for this wonderful welcome. See, actually, we are getting overwhelmed. Prithviraj Parnal Pone, like he said, this is the first. It's the first day of our offline promotion. I'm so grateful to the management. This is a very prestigious platform for us now because and I hope this will create a magic in our film because the kind of vibration I'm getting, the kind of energy I'm getting is unbelievable. Thank you so much. Of course, ഈ സിനിമയിൽ നിങ്ങൾ ലൂസിഫറിൽ കണ്ട പോലെ തന്നെ കേരളവും കേരളത്തിന്റെ രാഷ്ട്രീയവും കേരളത്തിന്റെ കഥയും ഒക്കെ ഉണ്ടെങ്കിൽ തന്നെ കേരളത്തിന് പുറത്തും ഇന്ത്യക്ക് പുറത്തുമൊക്കെ ഉള്ള ഒരു വലിയ പ്ലോട്ട് ലൈൻ ഈ സിനിമയിൽ റണ്ണിംഗ് ആണ്. ഞങ്ങൾ 5ഓളം രാജ്യങ്ങളിൽ 9ഓളം സംസ്ഥാനങ്ങളിൽ 145 ദിവസം ഷൂട്ട് ചെയ്ത പടമാണ്. We have tried our absolute best to give you an audio-visual experience that we hope you will love. And I'm really glad that the first offline promotional program has kicked off in a college. കാരണം എനിക്ക് നല്ല വിശ്വാസമുണ്ട് 2025 മാർച്ച് 27-ാം തീയതി രാവിലെ തിയേറ്ററുകളുടെ മുന്നിൽ എൻ്റെ സിനിമ കാണാൻ ഏറ്റവും കൂടുതൽ നിങ്ങളെ പോലെയുള്ള ആൾക്കാരായിരിക്കും. ഈ നിൽക്കുന്ന ആൾക്കാർക്ക് വേണ്ടിയുള്ളൊരു പരിപാടിയാണ് ഈ സിനിമ. നിങ്ങളിത് കണ്ട് ആസ്വദിച്ച് പ്രോത്സാഹിപ്പിക്കും എന്ന വിശ്വാസത്തിലാണ്. പിന്നെ ഇത് നന്നായാൽ ഇതിനൊരു ലാൽ സാദ് പറഞ്ഞ പോലെ ഒരു ട്രിലജിയാണ്, ഒരു 3ാം ഭാഗം ഉണ്ടാകാം. അപ്പൊ ദൈവം അനുഗ്രഹിച്ച് അങ്ങനെ സംഭവിക്കുകയാണെങ്കിൽ മേ ബി കൂടെ രാജ്യത്തെ കൂടെ യാത്ര ചെയ്യുമ്പോൾ നമുക്ക് സ്വപ്നങ്ങൾ ഒരുപാട് സാധിക്കുന്നുവെന്ന് പറയുന്നൊരു സന്തോഷമുണ്ട്. ആ സന്തോഷം മോഹൻലാൽ സാറിന്റെ കൂടെ ആകുന്നു എന്നുള്ളതാണ് ഏറ്റവും സന്തോഷിക്കുന്ന കാര്യം. എല്ലാ ഭാഗ്യവും ഇപ്പോഴാണ് തരട്ടെ. നിങ്ങൾ എല്ലാവരുടെയും സപ്പോർട്ട് വേണം. അതിയായ സന്തോഷം. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మజాకా. హీరోయిన్ గా రీతు వర్మ, కీలక పాత్రల్లో మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ నటిస్తుండగా ఈ సినిమాని ఈ నెల 26న విడుదల చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా రాములమ్మ పాట మేకింగ్ ని లైవ్ ద్వారా ఆడియన్స్ కి అందించి తొలిసారిగా సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతుంది మూవీ టీం. ఆల్రెడీ ఇంతకుముందు చేశారు, మళ్ళీ అగైన్ ఇది ఇంకా ఊర మాస్గా. మొన్న 3 days అయితే ఎక్సలెంట్ అండి. సెట్ సాంగ్ కొంచెం మేము భయపడ్డాం కానీ బట్ తను మాత్రం సూపర్గా వేసింది. నెక్స్ట్ 5 కోట్ల హీరోయిన్ అవుద్ది 100%, ఇందులో డౌట్ లేదు. అదే ఇదేమో ఇంకొక మాస్ సాంగ్ మరలా అసలు ఎక్సలెంట్గా ఇద్దరు యాక్చువల్గా నా గురించి ఎందుకండి చెప్పండి. ఉన్నాను కదా అని ఏం లేదు.
సో బ్రహ్మాండం చేస్తున్నారు. అదేమో సెట్ సాంగ్, ఇదేమో ఇదా లైవ్. అదేమో ఒక 3 days బ్యాక్ సెట్ సాంగ్ ఎరక్కొట్టేశారు ఇద్దరు. ఇంచుమించుగా 70 మంది 80 మంది డాన్సర్లతో భారీగా ప్రొడ్యూసర్ వేసిన అద్భుతమైన 2 సెట్లు. ఇద్దరు ఉన్నారు చూడండి మనగాళ్ళు. వాళ్ళిద్దరు వేసిన సెట్లు దానికి తగ్గట్టుగా వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. ఇప్పుడు ఇది ఇంకో మాస్ సాంగ్, ఇది కంప్లీట్ అవుట్డోర్ చూడండి, ఫుల్ ఫోక్. అయితే ఇందులో ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, ఒక ఏంటి మళ్ళీ ఇంకో ఫోక్ సాంగ్ ఏమైనా పెడుతున్నారా సినిమాలో అది ఇదని. దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం కానీ ఈరోజు లైవ్లోనే సో ఇది అనదర్ ఫోక్ సాంగ్. థియేటర్లో దద్దరిల్లిపోద్ది, మామూలుగా ఉండదు తమ్ముళ్ళు. ఈసారి మళ్ళీ సీట్లు లేస్తాయి, ఇది ఫిక్స్. లేచి డ్యాన్స్ వేయాలంట. ఎనీవే అందరు కష్టపడ్డారండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ టీమ్. అంటే డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ 25 days అనుకుంటా. అంటే ఒక్క రోజు కాదు కదా, ఒక గంట కూడా ఎవరికి ఖాళీ లేకుండా కష్టపడ్డారు. అండ్ మీడియా దే హెల్ప్ డస్ లాట్. ఎంత దూరం 2 hours మేము ఆగరావడానికి కష్టపడ్డాము. బట్ ఎవ్రీ వన్ ఎంతూజియాస్టిక్. అండ్ ఇలాంటి మూవీస్కి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మా ప్రీవియస్ మూవీకి యూ హెల్ప్ ద లాట్ అండ్ యూ మేడ్ ఎ హిట్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ టైమ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ బ్లాక్ బస్టర్ బికాస్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. అంటే A to Z అన్ని ఎలిమెంట్స్, అన్ని ఇంగ్రీడియంట్స్. ఇద్దరు మాస్లు ఉన్నారు కదా మాకు, సో దే బాట్ ఇట్ పర్ఫెక్ట్లీ. అండ్ అండి నెంబర్ 6 ఇది 5. సో 5th సూపర్ డూపర్ హిట్ ఫ్రమ్ దిస్ డో. ఇక నుంచి ఇది మజాక డియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక 5 days నుండి నేను చెన్నైలోనే ఉన్నా రికార్డింగ్ వల్ల. సో రికార్డింగ్లో ఆల్మోస్ట్ నిన్న నైట్ ఫినిష్ అయింది. మొత్తం రికార్డింగ్లో మొత్తం చూసేసాను సినిమా. ఎక్సలెంట్గా ఉంది తమ్ముళ్ళు, మామూలుగా లేదు. ఎస్పెషల్లీ సందీప్ కిషన్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి అబ్బాయిలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఇంత 2 hours జర్నీ చేసి అండ్ దాంట్లో ఇంత ఎండ్లో ఇంత పెద్ద కొండ ఎక్కి ట్రెక్ చేసి కెమెరాలతో ఎక్విప్మెంట్ ఇక్కడి నుంచి లైవ్ ఇస్తున్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ సార్. యాక్చువల్గా లాస్ట్ మొన్న ఎవరితో అన్నారు ఇంకా 10 days షూట్ ఉండటం ఏంటంటే, అవసరమైతే సినిమా థియేటర్లో ఇక్కడ వైడ్ పెట్టుకుని అక్కడ బ్రేక్ ఇచ్చి లైవ్ ఇస్తాం అన్నాం అని జోక్ చేశా, కానీ లాస్ట్ డే లైవ్ ఇచ్చాం. సో మజాకా శివరాత్రి రోజు రాబోతుంది. అందరూ ఈ శివరాత్రి ఈ సినిమాతో సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇంత దూరం వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా పెద్ద ఏంటంటే ఎండ కొండ మీద 2 గంటల జర్నీ. సో మేమేదో క్రియేటివ్గా ప్రమోషన్ చేయాలని ఉద్దేశం చేసాం. బట్ మీరు దూరం తెచ్చి మాకు సపోర్ట్గా దాన్ని నిజం చేశారు, అందరికి తీసుకెళ్ళి చేర్చారు. నిజంగా ఫస్ట్ టైం షూట్ అది నాకే తెలియదు, నేను అనుకున్నా. బట్ ఇవాళ అందరూ చెప్తుంటే నాకే నాట్ బ్యాడ్, వెరీ నైస్లీ డన్ అనిపించింది. సో సినిమా గురించి ఎక్కువ ఇవాళ కన్నా నేను ఫంక్షన్లో చెప్తానండి. అందులో లాస్ట్ 1 month నాన్ స్టాప్గా డే అండ్ నైట్ కొట్టేసరికి డబ్బింగ్, సాంగ్, షూటింగ్ అన్నీ పక్కన జరుగుతుంటే ఒక జోన్లో జరుగుతుంది. బట్ నాకు కాన్ఫిడెంట్గా లోపల నుంచి అనిపించేది మాత్రం చాలా గట్టిగా 26th పెద్ద హిట్ కొడుతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంది. తప్పకుండా మీ సపోర్ట్, మీ లవ్ కావాలి. అండ్ స్పీక్ టు సూన్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం మన దేశం. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించిన అలనాటి సినీ తార కృష్ణవేణి ఎన్టీఆర్కి తొలి అవకాశం ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ కన్నుమూయడంతో కృష్ణవేణి కుటుంబాన్ని పరామర్శించారు నందమూరి కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా తమవైన జ్ఞాపకాలని ఇలా పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమ ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. బహుముఖ ప్రజ్ఞశాలి శోభనాచలం స్టూడియో అధినేత, గాయకురాలు, నటీమణి, అలాగే నిర్మాత కూడా. చాలా బాధాకరం. చలనచిత్ర సీమకు ఓ దీపం కోల్పోయింది. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులలో ఓ కుటుంబ సభ్యురాలు దూరం అయిపోయారు. కృష్ణవేణమ్మ గారు 1949లో మన దేశం చిత్రం ద్వారా మన నాన్నగారిని నందమూరి తారక రామారావు వెండితెరకు పరిచయం చేసిన మహాతల్లి కృష్ణవేణమ్మ గారు.
చాలా సినిమాకి కాకుండా మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నాకు అన్నట్టు కుటుంబ సభ్యులు ఒక సభ్యులుగా కోల్పోయాం. హీరోగా వెండి తెరకి పరిచయం చేసినటువంటి గొప్ప మనిషి కృష్ణవేణమ్మ గారు. అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము చేసే ప్రయత్నంలో భాగంగా వారి శత జయంతి ఉత్సవంలోనూ అన్నగారి సినీ వజ్రోత్సవంలోనూ కృష్ణవేణమ్మ గారు పాల్గొన్నారు. అప్పటికే ఆమెకు 100 సంవత్సరాలు. డాక్టర్ గారు వెళ్ళటం అంత మంచిది కాదని చెప్పినా ఆమె వినకుండా నాకు ఇలాంటి అవకాశం రావటం, పాల్గొనటం, అన్నగారి కార్యక్రమంలో నాకు ఆనందం కలుగుద్ది, నా ఆయుష్ పెరుగుద్దని చెప్పింది. ఈ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ఊగిసలాటలో ఉన్నారు. ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. ఎందుకంటే మనందరికీ కూడా నందమూరి తారక రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీకి కానీ తర్వాత వాట్ ఎవర్ ఆయన అచీవ్ చేసిన దానికి ఒక కారకురాలు ఆమె. సో హ్యావింగ్ సెడ్ దట్ లైఫ్ ఇస్ ఎ సర్కిల్ గోస్ ఆన్ అండ్ ఆమె మటుకు ఐ థింక్ షీ లివ్డ్ ఎ ఫుల్ లైఫ్, వెరీ యాక్టివ్ అండ్ వెరీ ప్రోయాక్టివ్ అండ్ సో దట్స్ ఇట్. చాలా యాక్టివ్ ఆమె. ఎందుకంటే నేను కొన్ని ఒకేషన్స్లో ఆమెని కలవటం జరిగింది స్టేజ్ మీద. నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక చరిత్ర. ఆయన్ని ఫస్ట్ మన దేశం ద్వారా ఆయన ఇచ్చేసి హీరో మన దేశం ద్వారా ఇచ్చేసి తర్వాత ఫస్ట్ సినిమా ఆయన సైన్ చేసింది పల్లెటూరు పిల్ల. ఆ పల్లెటూరు పిల్లకి ఆ రోజున మీర్జాపురం రాజుగారు ఆర్థిక సహాయంతోనే ఆ పల్లెటూరు పిల్ల స్టార్ట్ అయింది. అది హీరోగా ఆయన సైన్ చేశారు. కానీ షావుకారు మొదట రిలీజ్ అయింది, 20 రోజుల తర్వాత పల్లెటూరు పిల్ల రిలీజ్ అయింది. సో అట్టా చూసుకుంటే మీర్జాపురం రాజు గారికి, అనురాధదేవి గారి కుటుంబానికి ఎన్టీ రామారావుని పరిచయం చేయటం అనేది, ఆ ఎన్టీ రామారావు రావటం అనేది ప్రపంచంలో తెలుగు వారందరికీ, అసలు ఆంధ్రప్రదేశ్ తెలియని ప్లేస్లో తెలియని ప్లేస్లో తెలుగుని తెలియజెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేయటం. దాని తర్వాత ఎస్వి రంగారావు గారిని, అంజలీదేవి గారిని, ఘంటసాల గారిని, జిక్కీ గారిని, రమేష్ నాయుడు గారిని, ఘంటసాల గారిని పరిచయం చేయటం మూలంగా మద్రాసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే సపరేట్ ఆంధ్రప్రదేశ్ని ఆయన ఘంటసాల గారు ఎలుగెత్తి చాటిన తర్వాత అప్పుడు పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనౌన్స్ చేశారు. అంటే అలాంటి మహానుభావులు ఒక ఎన్టీ రామారావు, ఒక ఘంటసాల గారు, ఇంతమంది మహానుభావుల్ని పరిచయం చేసి ఒక ఉక్కు మహిళగా 102 ఏళ్ల వయసులో కూడా ఎక్కడికైనా అంటే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మూవీస్ పై నిత్యం ఏదో ఒక రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అయితే మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వీటికి ఎన్ కార్డ్ పడకపోగా వీటికి తోడు మరిన్ని గాసిప్స్ తోడవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి క్రేజీ గాసిప్పే ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తుంది. మరి ఆ భారీ ప్రాజెక్ట్ ఏంటో, ఆ క్రేజీ గాసిప్ ఏంటో మీరు ఓలుక్కేయండి. గేమ్ చేంజర్ దెబ్బతో వచ్చే సినిమాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటున్నాడు మన గ్లోబల్ స్టార్. విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమా కాగా దర్శకుడు సుకుమార్ తో 17వ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. అయితే తాజాగా ఈ సినిమాపై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ చిత్రాన్ని సుకుమార్ పక్కా యాక్షన్ ప్యాక్ జానర్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పుష్ప 2తో వరల్డ్ వైడ్ గా క్రేజ్ కొట్టేసిన సుక్కు ఈ సినిమాతో చరణ్ ను ఇంకో రేంజ్ లో ఎలివేట్ చేస్తాడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్. ఇప్పటికే వీరి కాంబోలో రంగస్థలం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి లేటెస్ట్ గా వినిపిస్తున్న ఈ క్రేజీ న్యూస్ పై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో. సినిమా గురించి ఇలా అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పుడే సినిమాలో నటించే నటీనటులని, పనిచేసే టెక్నీషియన్స్ని ఇలా అందరినీ తమకి తోచినట్టుగా కన్ఫర్మ్ చేసేస్తుంటారు మూవీ లవర్స్. తాజాగా అలాంటి ఓ క్రేజీ కాంబోని సెట్ చేసేసి నెట్ ఇంటా తెగ సర్క్యులేట్ చేస్తున్నారు కూడా. ఇంతకీ ఆ కాంబో ఏంటో, ఏ సినిమా కోసమో మనము చూసేద్దామా.
సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో మెగాస్టార్ తో సినిమా కొట్టేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు స్క్రిప్ట్ చర్చల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అనిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటా అని చెప్పడంతో సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బీమ్స్ ని ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు కంటిన్యూ చేస్తున్నాడని, అలాగే ఈ సినిమాకు ఆల్రెడీ బీమ్స్ 4 సాంగ్స్ ఇచ్చేశాడని, ఇలా తమకు తోచిన విధంగా కాబోలు సెట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ చిత్రాన్ని అనిల్ అతి త్వరలోనే స్టార్ట్ చేయనుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక మెగాస్టార్ తాజా సినిమాల విషయానికి వస్తే మల్లిటి వశిష్ఠ దర్శకత్వంలో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరను చేస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఆగుతూ సాగుతున్న ఈ సినిమాను పూర్తి చేసి చిరు అనిల్ సినిమాకు ఎప్పుడు జాయిన్ అవుతాడో. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో జనవరిలో బాక్సాఫీస్ పండుగ చేసుకోగా ఫిబ్రవరిలో తండేల్లాంటి హిట్తో పర్లేదనిపించుకుంది. అయితే వచ్చే 2 వారాల్లోనూ పలు ఆసక్తికరమైన సినిమాలే వస్తుండటంతో వీటిలో ఏవి నిలబడతాయి, ఏవి పడిపోతాయి అంటూ ఆసక్తిగా ఆరాలు తీస్తున్నారట మూవీ లవర్స్. మరి వచ్చే ఈ 2 వారాల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న ఆ సినిమాలేంటో మనము ఓ లుక్కేద్దామా? టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి 3 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. గత వారం విడుదలైన లైలా బాగా నిరాశపరచడంతో డీలో పడ్డ బాక్స్ ఆఫీస్ ను ఈ వారం మరో 4 చిత్రాలు పలకరించనున్నాయి. రిలీజ్ అవుతున్న 4 భిన్నమైన కథలే 2 కథల వినోదాత్మక చిత్రాలైతే మరో 2 నాన్న అనే ఎలిమెంట్ చుట్టూ తిరిగే కథలు. లవ్ టుడేతో ఆకట్టుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. ప్రదీప్ లో ధనుష్ లుక్స్ కనిపించాయి. దాంతో ఈజీగా ఆ పాత్రను ఓన్ చేసుకోగలిగారు తెలుగు అభిమానులు. ఇప్పుడు ప్రదీప్ నుంచి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే ఓ సినిమా వస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. ట్రైలర్లో యూత్ఫుల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అనుపమ ఉంది కాబట్టి తెలుగు వరకు అదో ప్లస్ పాయింట్. ఇక ధనుష్ దర్శక నిర్మాణంలో తెరకెక్కిన సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇది కూడా హాస్యభరిత చిత్రమే. పవీష్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ప్రియా వారియర్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. పైగా ఇది తెలుగు సినిమా. టైటిల్ కూడా క్యాచీగా ఉంది. టీజర్, ట్రైలర్ ఓకే అనిపించాయి. దాంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాపై ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. ఇక బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన చిత్రం బాపు. అవసరాల శ్రీనివాస్, ధన్య, బాలకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పారితోషికం తీసుకోకుండా చేశా అంటూ బ్రహ్మాజీ మంచి బూస్టప్ ఇచ్చారు. తన ప్రమోషన్స్ లో బాగా పాలు పంచుకుంటున్నారు. ట్రైలర్లో బలగం ఛాయలు కనిపించాయి. ఓ తండ్రి ఎమోషన్ చుట్టూ సాగే కథ ఇదే. వినోదానికి పెద్దపీట వేసినట్టే కనిపిస్తోంది. ఇక కమెడియన్ ధనరాజ్ దర్శకత్వం వహించిన రామం రాఘవం కూడా ఈ వారమే విడుదలవుతోంది. సముద్రకని, ధనరాజ్ తండ్రి కొడుకులుగా నటించారు. తండ్రంటే ఏమాత్రం ప్రేమ, గౌరవం లేని కొడుకు కథ ఇది. వారిద్దరి మధ్య సాగే డ్రామానే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. చూడాలి మరి ఇలా 4 సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుండగా ఏది విజయ పతాకాన్ని ఎగరేస్తుందో. సో చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.